హలో యూట్యూబ్ క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ రోజు ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి చాలా ఇంపార్టెంట్. కొంతమంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ నాతో ఇలా మాట్లాడే వాళ్ళనమాట. ఏమని, పక్క ఛానల్ పలానా కంటెంట్ చేస్తుంది, వాళ్ళకు మానిటైజేషన్ అయింది, సేమ్ కంటెంట్ నేను చేస్తున్నా, నాకెందుకు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి ఇలా చాలా మంది మాట్లాడేవాళ్ళు. అప్పుడు నేనేం చెప్పేదాన్ని, వదిలేయండి, అక్కడ వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, మీరైతే ఒరిజినల్ కంటెంట్ చేసుకోండి, ఇలా వెళ్ళండి అని చెప్పేదాన్ని. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక ఛానల్ అయితే ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. వీళ్ళ ఛానల్ కి ఏం జరిగింది అనేది చెప్తాను చూడండి. ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అండ్ అలాగే పిన్ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది. జనవరి మంత్ లో ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నారు. మానిటైజేషన్ అయ్యి 6 months తర్వాత ఇప్పుడు వీళ్ళ ఛానల్ డిమానిటైజేషన్ అయింది. ఇప్పుడు వీళ్ళకు రీజన్ కంటెంట్ అనేది పడింది. ఎందుకు పడింది, ఇంతకేం జరిగింది అనేది నేను మీకు క్లియర్ గా విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను. అండ్ అలాగే నా ఛానల్ కి పెద్దగా నెగటివ్ కమెంట్స్ అయితే రావండి, చాలా రేర్ అనమాట. కానీ ఒక కమెంట్ వచ్చింటే దాన్ని పిక్ చేసుకున్నాను. నేను లాస్ట్ టైం 2026లో ఈ కంటెంట్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఒక ఆయన అయితే ఈ కమెంట్ పెట్టాడనమాట. ఏమని, మేడం గారు ఇవన్నీ విషయాలు మీకు ఎలా తెలుసు, మీరేమైనా యూట్యూబ్ ఓనరా లేకపోతే యూట్యూబ్ మీ డాడీ కనిపెట్టిందా, అవునా, దయచేసి చెప్పండి అని చెప్పేసి ఇలా కమెంట్ పెట్టారు. ఈ కమెంట్ కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. మా డాడీ అయితే లేరు, యూట్యూబ్ కి నేనేం ఓనర్ని కాదు, వాళ్ళకి వచ్చే మెయిల్స్ ఏమి నేను పంపట్లేదు. మాట్లాడతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఇప్పుడు చాలా మంది ఎన్నో మిస్టేక్స్ చేసి ఛానల్ ని ఇలా డిమానిటైజేషన్ కానీ ఏవేవో చేసుకుంటూ ఉన్నారు. ఇలా మీ ఛానల్ కూడా జరగకూడదు అనుకుంటే ప్రాపర్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక సిస్టర్ అయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారనమాట. ఎందుకు ఇలా రీజ్డ్ కంటెంట్ పడింది సిస్టర్ అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు. అవునా, సరే ఛానల్ లింక్ పంపండి అని చెప్పేసి నేను వాళ్ళ ఛానల్ ని కంప్లీట్ గా టేకప్ చేసి చూసాను అనమాట. సో ఛానల్ నేమ్ వచ్చేసి రామ్ జ్యోతి. పక్కన మీకు ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ వేస్తాను చూడండి. సో ఛానల్ నేమ్ వచ్చేసి రామ్ జ్యోతి. ఇక్కడ వీళ్ళ ఛానల్ మొత్తం చూస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, లాంగ్ వీడియోస్ లలో మొత్తం మంచిగా ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటూ వచ్చారు. కుకింగ్ వీడియోస్ చేశారు ఈవిడ, అండ్ అలాగే లాంగ్ వీడియోస్ చేశారు. చాలా మంచిగా ఒరిజినల్ కంటెంట్ చేస్తూ కష్టపడి వచ్చి ఛానల్ ని మానిటైజేషన్ చేసుకున్నారు ఎట్టకేలకు. చాలా హ్యాపీ. ఇక్కడ నేను చూస్తే మానిటైజేషన్ అయింది, పిన్ వచ్చింది, అన్ని ఉన్నాయన్నమాట వీడియోస్. మళ్ళీ వీళ్ళకి ఎందుకు రేసుడు పడింది అని చెప్పేసి మొత్తం చూస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే షార్ట్ వీడియోస్ లలో ఈ సిస్టర్ అంటే ఈవిడకు కూడా తెలియదు పాపం ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఈ సిస్టర్ కూడా నేను మాట్లాడిన తర్వాత ఏం చెప్తున్నారు, సేమ్ ఇలాగే పక్క వాళ్ళు కూడా చేశారు సిస్టర్, అందుకే నేను కూడా చేశాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. పాపం ఈ సిస్టర్ కి తెలియక ఈ సిస్టర్ ఏం చేశారు అంటే, ఇక్కడ చూడండి, వీళ్ళు ఇప్పుడు ఈయనున్నాడు కదా సురేష్, కామెడీ చేస్తుంటాడు, ఆయన వీడియోస్ తీసుకోవటం, చాలా మంది కపుల్ వీడియోస్ చేస్తుంటారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే వీడియోస్ తీసుకొని అంటే వైరల్ అయిన వీడియోస్ ని తీసుకొని జస్ట్ ఈ సిస్టర్ ఏం చేస్తున్నారు, కెమెరా పైన అంటే జస్ట్ వాళ్ళ వీడియో పెట్టి జస్ట్ స్మైల్ ఇచ్చి రియాక్షన్ చేస్తున్నారనమాట. అంతే, ఇక్కడ ఎటువంటి ఎఫర్ట్స్ లేవన్నమాట. ఇక్కడ వీళ్ళ ఛానల్ ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయినా కూడా ఈ సిస్టర్ ఏం చేస్తున్నారు, రీసెంట్ గా 1 నెల నుంచి ఈ వీడియోస్ పెడుతున్నారనమాట. అండ్ ఎందుకు, పాపం ఈవిడ కూడా తెలియక పక్క వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఈవిడ ఇలానే పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇక్కడ ఎటువంటి రియాక్షన్ లేకపోవటం వల్ల జస్ట్ మనిషి కనిపిస్తున్నారు, జస్ట్ నవ్వుతున్నారు వాళ్ళ వీడియోస్ ని చూసి. అంటే అందులో ఎటువంటి వీళ్ళ ఎక్కువ ఎఫర్ట్స్ ఏమీ లేవు కాబట్టి లో ఎఫర్ట్ కంటెంట్ కింద యూట్యూబ్ గుర్తించి వీళ్ళ ఛానల్ కి ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన 6 months తర్వాత మళ్ళీ ఈ కంటెంట్ చేయటం వల్ల వీళ్ళకు రీజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇచ్చి మానిటైజేషన్ ని స్టాప్ చేశారనమాట. ఇది ఈ ఛానల్ కు జరిగిన స్టోరీ అనమాట. ఇప్పుడు నేను ఇలా మీరు చాలా మంది ఎన్నో క్వశ్చన్స్ వేస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు కదా ఎందుకు అవ్వదు, వీళ్ళు చేస్తుంటారు కదా మరి నాకెందుకు అవ్వదు, ఇలా చాలా మంది నాతో మాట్లాడారు. అక్కడ నేను చాలా మందికి చెప్పుకుంటూనే వస్తున్నాను ఇండివిజువల్ గా. కానీ ఇలా వీడియో రూపంలో చేస్తే చాలా మంది కనీసం ఇప్పుడన్నా మారుతారు అని చెప్పేసి చేయటం మీకు తెలియపరచడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఈ సిస్టర్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే నేను చాలా ఛానల్స్ నా దగ్గరికి వస్తుంటాయి, పలానా కంటెంట్ చేస్తే వాళ్ళకి అదే పడుతుంది, రిపీటేటివ్ కానీ రీజన్
ఏదో ఒకటి పడుతుంది, నాకు తెలుసు పలానా కంటెంట్ కి అది పడుతుంది అని చెప్పేసి. అదే ఒక మీకు చెప్తే మీరేమో నమ్మకపోవచ్చు, లేదా మీరు ఏమైతుందిలే అని చెప్పేసి లైట్ తీసుకొని అదే కంటెంట్ పెడుతూ ఉంటారు. వాళ్ళని అడిగి మీకు వీడియో చేద్దామని చెప్పేసి చాలా సార్లు అనుకున్నాను, కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, ఇలా వీడియో చేస్తాను సిస్టర్ మీ ఛానల్ చూపించి అని చెప్పేసి. అడగలేదు, ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వద్దులేండి అన్నారనుకోండి మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఎవరిని అడగలేదు ఇంతవరకు. ఈ సిస్టర్ని అయితే, సిస్టర్ ఇలా అయింది కదా, సో మనం మీ ఛానల్ చూపించి ఇలా చెప్దాము, మన నుంచి 10 మందికి హెల్ప్ అయినా వాళ్ళకు కూడా మంచిదే కదా అని చెప్తే ఆ సిస్టర్ ఎస్ సిస్టర్ నాకు ఇలా జరిగింది, రేపొద్దున ఎవరికి కూడా ఇలా జరగకూడదు అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది, సరే చెయ్యండి నో ప్రాబ్లం అని చెప్పేసి కూడా ఈ సిస్టర్ చెప్పారు. సో ఈ వీడియోలో ఆ సిస్టర్ కి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఇదన్నమాట స్టోరీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు కావాలంటే వీళ్ళ ఛానల్ వెళ్ళి చూడండి. రామ్ జ్యోతి ఆవిడకు మానిటైజేషన్ అయింది అని చెప్పేసి వీడియో చేశారు, పిన్ వచ్చింది అని చెప్పేసి వీడియో చేశారు. అందులో చాలా టెక్ ఛానల్స్ ని ఫాలో అయ్యేదాన్ని, జ్యోతి నందల్ ఛానల్ ఫాలో అయ్యేదాన్ని అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అన్ని తెలిసి కూడా పక్క వాళ్ళ ఛానల్ ని చూసి మోసపోయారనమాట. అంటే తెలియక పాపం ఈ కంటెంట్ పెట్టి ఇలా అయిందనమాట ఆ ఛానల్ కి. ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ లో మీకు ఒక కమెంట్ చెప్పాను కదా, యూట్యూబ్ కి మీరు ఏమన్నా ఓనరా లేకుంటే మీ డాడీనా అని చెప్పేసి అన్నారు కదా. మా డాడీ లేరు, మా డాడీ ఎవరికి ఏం మెయిల్స్ పెట్టరు, యూట్యూబ్ మీరు ఇప్పుడు కంటెంట్ చేస్తున్నారని చెప్పేసి. నేనేం యూట్యూబ్ ఓనర్ని కాదు. యూట్యూబ్ ఏం చెప్పిందో నేను అదే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ సిస్టర్ ఏం చేశారు, రియాక్షన్ వీడియోస్ చేశారు. అంటే వాళ్ళ వీడియో తీసుకొని జస్ట్ అక్కడ స్మైల్ ఇస్తూ ఉన్నారు. ఇదే ముక్క నేను 11 months అగో నేను మన ఛానల్లో వీడియో వేసాను, కావాలంటే ఆ థంబ్నెయిల్ నేను మీకు ఇక్కడ పెడతాను చూడండి. అదే వీడియోలో నేను 11 months అగో ఏం చెప్పాను అంటే, చేసి మీరు గ్రీన్ స్క్రీన్ ఏదైతే మీ ఫేస్ కట్ చేసుకొని పక్కన పెడుతున్నారో అక్కడ మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి. ఇలా చేస్తే మానిటైజేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు నా వీడియో తీసుకున్నారు, నాదే ఆడియో ఉంది, ఇంకా మీరేం చేస్తున్నారు అక్కడ? నథింగ్, ఏం చేయట్లేదు. సో మీకు ఎలా వస్తుంది మానిటైజేషన్? ఎలా ఇస్తాడు యూట్యూబ్ డబ్బులు? ఓకేనా, చాలా సింపుల్ గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీ కష్టం అనేది వీడియోలో ఉండాలి, ఇంకా అంతే. మీరు వాయిస్ ఇవ్వాలి, ఓకేనా. సో ఇలా మీరు డైరెక్ట్ గా పక్కనున్న వీడియో తీసుకొచ్చి మీరు జస్ట్ ఇలా సైడ్ కు మీ ఫేస్ ఒక కార్నర్ లో మీ ఫేస్ ని పెట్టారనుకోండి, ఏం యూస్ ఉండదు, మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా, మీ ఒరిజినల్ కమెంటరీ చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక వీడియో తీసుకుంటారు, దాని గురించి మీరు స్పందించాలి, మీరు మీ ఓన్ వర్డ్స్ లో మాట్లాడాలి అని చెప్పేసి ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు చెప్పినది కూడా కాదు, ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు తెలుసు. కాబట్టి నేను వీడియోస్ రూపంలో మీకు మీ ఛానల్స్ కు మంచి జరిగి మీరు ₹1 సంపాదించుకునే విధంగా వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు ఈయన వచ్చి మీ డాడీనా, మీరు ఏమైనా యూట్యూబ్ ఉంటారా అంటే, ఇప్పుడు ఏం జరిగింది ఇదిగో ప్రూఫ్. నేను 11 months అగో చెప్పాను, మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో వాయిస్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు ఈ సిస్టర్ అక్కడ వాయిస్ ఇవ్వకపోవటం వల్లనే ఇక్కడ మళ్ళీ తిరిగి రీజన్ పడింది. ఇప్పుడు ఈ సిస్టర్ ఏం చేయాలి, మళ్ళీ ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. సరే, వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఏమంటాము రీఅప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత వాడు ఇస్తాడు, ఓకే. కానీ అంతవరకు ఇప్పుడు వీడియోస్ అన్ని చేసుకుంటూ వస్తే ఇంత టైం వేస్ట్. ఇక్కడ ఇన్ని రోజులు ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు, కానీ ₹1 రాదు. మళ్ళీ ఇక్కడ కష్టము, టైము, నెట్ అన్ని వేస్ట్ అనమాట. ఈ డిలీట్ చేయడం ద్వారా ఇన్ని వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశారు. ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అప్కమింగ్ వీడియోస్ కి పెద్దగా వ్యూస్ రావన్నమాట. సో చూడండి, ఛానల్ కి ఎఫెక్టే కదా ఇదంతా. సో ఇప్పటికన్నా కనీసం మారండి. ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా డీమానిటైజేషన్ కూడా అవుతుంది. యూట్యూబ్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఒరిజినల్ కంటెంటే పెట్టండి అని నా నోరు తల మొత్తుకునే రెండు పోయేటట్టు మొత్తుకొని చెప్తున్నా. సో కనీసం ఇప్పుడన్నా చేంజ్ అవ్వండి, ఒరిజినల్ కంటెంటే పెట్టండి. ఇప్పుడు ఈ సిస్టర్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ తను పర్మిషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఇప్పటి నుంచి అనకండి దయచేసి, కనీసం నా సబ్స్క్రైబర్స్ అయినా, ఇంకా మిగతా వాళ్ళేమో నాకు తెలీదు, పక్క ఛానల్లో పెడుతున్నారు కదా నేను ఎందుకు పెట్టకూడదు అంటుంటారు. ఇప్పుడు ఈ ఛానల్కి ఏమైంది, రేజ్డ్ పడింది. ఈ విషయం మీకు తెలియదు కదా. ఇక్కడ మీకు అక్కడ మానిటైజేషన్ అయినట్లు మీకు కనిపిస్తుంది. అది చూసి వాళ్ళకి మానిటైజేషన్ అయింది అని చెప్పేసి మీరు భ్రమపడతారు. అంటే జస్ట్ పైన కనిపించే చూసి నమ్ముతారు, లోపల ఏం జరిగింది మీకు తెలియదు. అట్లా ప్రతి ఒక్క ఛానల్ కి జరుగుతూనే ఉంటాయి. ఏమంటే ఒక రోజు అటు ఇటు యూట్యూబ్ ఇస్తాడనమాట. ఎవ్వరికి యూట్యూబ్ ఫ్రెండ్ కాదు, ఎనిమీ కాదు. మీరు ఒరిజినల్ కంటెంట్ చేస్తే మంచిది ఇస్తాడనమాట. యూట్యూబ్ కి కావాల్సింది ఏంటి అంటే
జెన్యున్ క్రియేటర్సే కావాలి. మీరు మంచిగా వీడియోస్ చేసే వాళ్ళే యూట్యూబ్ కి కావాలి. మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది యూట్యూబ్, మీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది మీరు మంచి కంటెంట్ చేస్తే. ఇలా మీరు చేశారనుకోండి మీకు పావలా కూడా ఇయ్యదన్నమాట. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ని మీరు అస్సలు చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ లైవ్లు పెడుతున్నారనమాట. వాళ్ళు పెడుతున్నారు, నేను పెడుతున్నా, ఇదే సమాధానం, ఇంకా ఏం లేదు. పెట్టకండి అని చెప్తున్నా కదా. అలాంటి లైవ్ల వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, రిపీటేటివ్ పడుతుంది అనమాట, ఛానల్ వేస్ట్ అవుతుంది. మానిటైజేషన్ అయిన ఛానల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మానిటైజేషన్ కాకముందు మన ఛానల్ ఒక లెక్క, అది వేరు. మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకొక లెక్క. ఇప్పుడు ఇక్కడ మనకు డబ్బులు ఇస్తుంది యూట్యూబ్, డబ్బులు ఇస్తుంది కాబట్టి యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మనం ఫాలో అవ్వాలి. పక్క ఛానల్స్ చూసి మీరు ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళు కాదు కదా మీకు డబ్బులు ఇచ్చేది. ఏదన్నా ఉన్నా కూడా మీకు యూట్యూబ్ కి మాత్రమే ఉండాలి, అంతేగాని పక్క ఛానల్స్ తో మీరు ఇలా పోటీ పడి మీ ఛానల్స్ ని మీరు చేతులారా నాశనం అయితే చేసుకోకండి. ఇది మ్యాటర్. ఇంకా మీరు ఇట్లాంటివి ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే అట్లీస్ట్ మీరు ఈ వీడియో ద్వారా మీ కంటెంట్ ని చేంజ్ చేసుకొని మీ ఛానల్స్ ఎర్నింగ్స్ సైడ్ తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది సంగతి. సో అదనమాట మ్యాటర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. పక్క ఛానల్స్ చూసి మీరు ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళు కాదు కదా మీకు డబ్బులు ఇచ్చేది. ఏదన్నా ఉన్నా కూడా మీకు యూట్యూబ్ కి మాత్రమే ఉండాలి, అంతేగాని పక్క ఛానల్స్ తో మీరు ఇలా పోటీ పడి మీ ఛానల్స్ ని మీరు చేతులారా నాశనం అయితే చేసుకోకండి. ఇది మ్యాటర్. ఇంకా మీరు ఇట్లాంటివి ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే అట్లీస్ట్ మీరు ఈ వీడియో ద్వారా మీ కంటెంట్ ని చేంజ్ చేసుకొని మీ ఛానల్స్ ఎర్నింగ్స్ సైడ్ తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది సంగతి. సో అదనమాట మ్యాటర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. Thanks for watching. Bye guys.